ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా అప్పుడు మిమ్మల్ని పర్సనల్గా పిలిచి కొంత పక్క నుండి వర్క్ చేయమని చెప్పి మిమ్మల్ని అడిగినట్టు తెలిసింది. అయ్యో లేదండి, అన్నమయ్య సినిమాకి లేదండి, అన్నమయ్య సినిమా అప్పుడు లేదండి. ఏ సినిమా అది? నేను ఇది ఆయన సార్ ఇప్పుడు షిరిడి సాయి కావాలని ఓం నమో ఫస్ట్ వెంకటేశ్వర సార్ పిలిచింది ఏ సినిమాకి? షిరిడి సాయి చేశాను, షిరిడి సాయి. షిరిడి సాయిలో చేశాను. షిరిడి సాయిలో రెండు పాటలు, సరే. అంటే కొంతవరకు కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఎఫెక్ట్స్ కి నాకు కొంచెం దాని మీద ఎక్కువ గ్రిప్ ఉందని చెప్పి సారు నువ్వు చూడు మీరని పెట్టేవారు. అది ఆయన సీరియల్స్ అన్నిటికీ నేను చేసేవాడిని కదా. ఆయనది ఒక సీరియల్ సృష్టి అని ఎస్విబిసికి చేసామండి. ఆ సీరియల్లో ఫస్ట్ 4 ఎపిసోడ్లు కూడా సృష్టి క్రియేట్ అవటం అనమాట. సో ఒక్క ఫ్రేమ్ కూడా డైరెక్ట్ ఫ్రేమ్ ఉండదు, మొత్తం గ్రీన్ మ్యాట్లోనే చేసింది. సో అలాగా విజువల్ ఎఫెక్ట్స్ మీద నాకు కొంచెం పట్టుంది, అంటే కెమెరామెన్ని నేనే, ఎడిటర్ని నేనే. సో విజువల్ ఎఫెక్ట్స్ మీద కూడా గ్రిప్ ఉండటం వల్ల కొంచెం ఈజీగా జరిగేది. సో అందుకని ఆయన అందులో విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించినది ఏదైనా ఉన్నప్పుడు నాతో చెప్పి చేయిస్తారు. నిజానికి రాఘవేంద్రరావు గారి మీద ఒక కామెంట్ ఉంది. ఆయన ఆర్టిస్టులని మల్లెపూలా చూసుకుంటాడు, టెక్నీషియన్స్ని మల్లెపూలా నిలిపేస్తాడు. నిలిపేస్తాడు మీన్స్ అంటే వర్క్ అలా పిండేస్తాడు అని. లేదండి లేదండి, అయ్యో అలాంటి గొప్ప వ్యక్తికి మీరు అసలు అంటే ఎలా నచ్చారు, ఎలా ఆ ట్రావెలింగ్ ఎలా జరిగింది అనేది కావాలి. అంటే అది నా అదృష్టం అండి, పూర్వజన్మ సుకృతం ఆయనతో నేను పనిచేయటం అనేది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ప్రియదర్శిని రామ్ ఉండేవారు సార్. ప్రియదర్శిని రామ్ గారు ఒక 2 యాడ్ ఫిలిమ్స్ చేశారు. ఆయనకి సురేందర్ రెడ్డి గారు కెమెరామెన్. యాక్చువల్గా సురేందర్ రెడ్డి మా చిన్నాన్న గారి దగ్గర చేసిన అబ్బాయి. అయితే క్లాష్ వస్తే నాతో ఒక 2 యాడ్ ఫిలిమ్స్ చేశారు. ఆ యాడ్ ఫిలిమ్స్ లక్కీగా మా గురువు గారికి ఆయన చూపించారు. చూపించినప్పుడు ఆయన చూసి ఇది ఎవరు కెమెరామెన్ అడిగారు. ఆయన పలానావాడు చేశాడు ఏంటంటే పిలిపించమంటే అప్పుడు పిలిపించారు నన్ను. ఓకే. అప్పుడు ఆయన దగ్గర నేను చేరడం జరిగింది అనమాట. ఆయన అంటే నాకు ముందు నుంచి ఆరాధన. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో విశ్వనాథ్ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, వీళ్ళు ముగ్గురు నాకు త్రిమూర్తులండి. సో వీళ్ళ మీద నాకు చాలా గౌరవం, భక్తి ఉంది. అలాంటి ఆయన దగ్గర నాకు పని రాగానే నేను ఎగురుకుంటూ వెళ్ళాను అనమాట. వెళ్ళగానే ఆయన అప్పుడు పిలిపించి, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్నారు ఆయన, దాంట్లో చాలా వర్క్స్ నాతో చేయించేవారు అనమాట. సో కొన్ని కెమెరామెన్, ఎడిటర్గా, కొన్ని డైరెక్షన్ ఇలా అంతా చేశారు. అక్కడి నుంచి అలా సీరియల్స్కి అది పని చేయటం, ఆ సీరియల్స్కి నేనే డైరెక్ట్ చేయటం. సో ఒక సీరియల్లో నంది అవార్డు డైరెక్టర్గా నేను తీసుకుంటే ప్రొడ్యూసర్గా ఆయన తీసుకున్నారు. సో అదొక గొప్ప అనుభవం కదండి. అవునవును. సో అదే చాలా ఇది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా గురువు గారితో నాకు పరిచయం అవటం వల్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వెంకటేశ్వర స్వామి గారి సేవలు, శ్రీవారి సేవలని, వాళ్ళ కోసం సేవలన్నీ కూడా షూట్ చేయడం జరిగిందండి. ఆయన బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు, ఎస్విబిసి చైర్మన్గా ఉన్నప్పుడు నా చేత చేయించారు. అది జీవితంలో అసలు ఇప్పటిదాకా నా లైఫ్లో అంతకంటే గొప్ప అవకాశం రాలేదు, ఇక మీదట వస్తుందని కూడా నాకు నమ్మకం. ఆధ్యాత్మికంగా మీ జీవితం కూడా మంచి టర్న్ అయింది ఎక్కడైనా? ఆల్మోస్ట్ అంటే భగవంతుడిది, అంటే దాని ముందు నుంచి ఉన్నాను కానీ అక్కడ దాని మీద ఇంకా ఎక్కువ అయిందనమాట స్వామి ఇది. ఎందుకంటే కింద అలిపిరిలో సెట్ వేసాము, ఆనంద నిలయం సెట్ వేసి, అక్కడ పైన ఉన్న అయ్యవార్లే వాళ్లే వచ్చి అదే సామగ్రిని తీసుకొచ్చి స్వామి సేవలు అన్నీ కూడా, ఇప్పుడు ఒక మనిషి జీవిత కాలంలో ఒక సేవ చూడగలుగుతాడేమో, 2 సేవలు చూడగలుగుతాడేమో. అలాంటిది ఆయన సేవలన్నీ కూడా పొద్దున పూట నుంచి సాయంత్రం పవళింపు సేవ దాకా, అలాగే వారాంతర సేవలు కానివ్వండి, అన్ని సేవలు కూడా నేను షూట్ చేసి చేయటం అనేది నాకు లైఫ్లో అసలు పెద్ద అచీవ్మెంట్ అనమాట. దానికి ముఖ్యమైన కారణం మా గురువు గారు రాఘవేంద్ర గారు. ఆయన వల్లే అది జరిగిందనమాట. ఆయనకి నా మీద అప్పటికి ఉన్న నమ్మకం అన్నమాట. నమ్మకం నేను చేయగలనని ఆయన చేయించారు నా చేత. అది బ్రహ్మాండంగా వచ్చింది. ఇవాళ రేపు మీరు ఏ ఛానల్లో తీసుకున్నా, ఏ న్యూస్ ఛానల్ అయినా, ఎక్కడ తీసుకున్నా తిరుమల గురించి, స్వామి గురించి ఏదైనా విజువల్స్ వస్తే అందులో 75% నుంచి 80% నేను చేసిన విజువల్సే ఉంటాయి. కరెక్ట్. యాక్చువల్గా నేషనల్ జియోగ్రఫీలో కూడా ఈ విజువల్స్ వాడారు. ఆనంద నిలయం విజువల్స్ అన్ని కూడా మావే అనమాట. యాక్చువల్గా ఒక పని మీద ఒక 1 year బ్యాక్ రాఘవేంద్రరావు గారి ఆఫీస్కి పక్కనే ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో మీ ప్రస్తావన వచ్చి, అంటే వారు అప్పుడే తిరుమల దర్శనం చేసుకొని వచ్చున్నారు. నేను కూడా అప్పుడే వేరే క్షేత్రం దగ్గర దర్శనం చేసుకొని ప్రసాదం ఇవ్వడానికి అట్లా వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు. అది యాక్చువల్గా మీరు వస్తే మీకు చెప్తా ఉన్నాను. మీకు అక్కడ ఆ సేవలు షూట్ చేసి ఒక్కొక్క రోజు నిద్రలో కూడా షార్ట్స్ అవన్నీ మీకు కనిపించేవంట. అవును, పిచ్చిగా ఉండేదండి కొద్దిగా. వారు ఏమన్నారంటే, మీరు అదృష్టం అది,
అది పూర్వజన్మ సుకృతం అండి. స్వామివారు కల్లో కనిపించడం ఏంది. ఎందుకంటే ఆ అయ్యవారులే వాళ్ళే వచ్చి ఆ సామగ్రిని తీసుకొచ్చి ఇక్కడ సెట్‌లో చేయటం, అన్ని సేవలు నేను చూడగలగటం. ఇప్పుడు ఒక అభిషేకం చూడాలంటే అసలు అవుతదా అండి? అలాంటి అభిషేకం 2 రోజులు షూటింగ్. అన్ని వేల లీటర్ల పాలు. అలాంటి ఆ స్వామి నల్లటి విగ్రహం మీద అలా తెల్లటి పాలు పడుతుంటే ఆ విజువల్స్ అన్నీ అసలు ఎక్స్ట్రార్డినరీ అనమాట. అండ్ విశ్వనాథ్ గారితో వర్క్ ఎలా ఉండేది సార్? మా గురుగారు అయితే అసిస్టెంట్‌గా నేను చేశానండి. మా గురుగారు కస్తూరి గారు కెమెరామెన్ ఆయనతో. 'శుభోదయం', 'సప్తపది', 'జనని జన్మభూమి', 'సిరివెన్నెలలో' కొంత పార్ట్ చేశాను. ఆయన ఆయన డైరెక్షన్ అది చాలా సూపర్బ్ అండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్ ఉంటది కదండీ! ఆయన స్టైల్ ఏంటంటే ఇప్పుడు ఫ్రేమింగ్ ఇప్పుడు కెమెరామెన్‌కి ఏం చెప్తారంటే, "ఇదిగో ఇప్పుడు పెట్టుకో అది క్లోజ్ పెట్టుకోమా" అని చెప్తారు. అంటే కెమెరామెన్ పెట్టుకుంటారు. ఆయన అలా ఉండదు ఆయన. ఆయన కెమెరా తెప్పించుకుంటారు. ఆయనే పెట్టుకుంటారు. లెన్స్ మార్చుకుంటారు. అన్నీ పెట్టి ఫిక్స్ చేసి అప్పుడు కెమెరామెన్‌ని పిలుస్తారు. "చూడు మూర్తి ఇలా కావాలి నాకు" అంటారు. సో, అది చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దానికి తగ్గట్టుగా కొంచెం అటు ఇటు జరుపుకోవటాలు అవి చేసుకొని అంటే మనకి కొన్ని ఇవి ఉంటాయి కదా! కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కంపోజిషన్స్ ఆయనకు ఏం కావాలో ఆయన అలా చెప్తారనమాట. దాన్ని బట్టి మనం చేసుకుంటాం. అలాగే ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ దగ్గర కూడా అన్నీ కూడా బిజినెస్‌లుండాలి. ఏదో ఊరికే నిలబడి చెప్పటం డైలాగులు అలా ఉండవు. ఏదో అక్కడి నుంచి రావటం, ఈడొచ్చి చెప్పుకుంటూ ఇలా ఎళ్ళిపోవటం, ఇతనేదో బట్టలు తీసుకొని మడత పెట్టుకుంటూ అటు ఎళ్ళటం, ఆవిడేదో వంటగదిలోంచి రావటం ఇలాగ బిజినెస్‌లు. ప్రతి సీన్‌లో కూడా బిజినెస్‌లుంటాయి. ఆ బిజినెస్‌ల యాక్టివిటీలనేవి నాకు డైరెక్షన్‌లో చాలా ఉపయోగపడ్డాయనమాట. అంతే కదా! ఇప్పుడు ఊరికే నిలబడి ఇప్పుడు సీరియల్స్‌లో వస్తున్నప్పుడు అందరూ లైన్‌గా నిలబడి అందరూ చెప్పడం అలా ఉండదక్కడ ఆయన సీరియల్స్‌లో అంతా. అంతా బిజినెస్‌లుంటాయనమాట. అయితే విశ్వనాథ్ గారు ఒకసారి మీరు సీరియల్స్‌లో ఉన్నప్పుడు అనుకుంటాను. ఏవో ఈ సీరియల్స్‌లో జూప్ జూప్ అని ఈ షార్ట్స్ వస్తుంటే ఆ! ఎందుకయ్యా మీరు కూడా ఇది తీస్తారు? అది గురువుగారితో ఆయన యాక్ట్ చేసి నేను కెమెరామెన్‌గా ఒక పిక్చర్ చేశానండి. అది గొప్ప అదృష్టం. అది మా అశోక్ కుమార్ అన్నయ్య డైరెక్ట్ చేసాడు ఒక సినిమా. 'కుచ్చు కుచ్చు కూనమ్మ' అని ఎఫ్‌డీసీ కోసం చేశాం. చిల్డ్రన్స్ ఫిల్మ్ అది. అందులో గురువుగారు మెయిన్ క్యారెక్టర్. అయితే అందులో ఒక చిన్న సీన్ ఉందన్నమాట. ఏంటంటే ఆయన్ని సనా గారు ఆయన కోడలనమాట. వచ్చి ఆయన ఏదో ఒక మాట అంటది వాళ్ళ అబ్బాయి గురించి. అన్నప్పుడు ఫిల్మ్‌లో చేసిందది. ఆయన అశోక్ కుమార్ అన్నయ్య వచ్చి ఏం చెప్పాడంటే, ఆయన రియాక్షన్స్ మనం విస్పాన్‌లు తీస్తాం. ఆ రోజుల్లో విస్పాన్ అంటారు. అంటే కెమెరా ఇలా పెట్టి చక్కని రివర్స్ చేస్తాం. ఇలా పెట్టి ఇలా రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు జక్, జక్ అని వస్తదనమాట. ఫిల్మ్‌లో ఆ రోజుల్లో అట్టా స్టైల్ ఉండేది. జక్ జక్ అని రివర్స్ పాన్ చేయటం. అలా చేద్దామని గురువుగారికెళ్ళి చెప్తానంటే ఎళ్లి ఈయన చెప్పాడు. సార్ ఇలాగ విస్పాన్‌లు చేస్తున్నాను. ఏమయ్య! నువ్వు గూడానా? ఏంటి ఇప్పుడు ఉస్సు నా మీదేస్తావా? ఎందుకయ్యా బ్రహ్మాండంగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాను. ట్రాలీ ఏసుకో. ట్రాలీ ఎయి. బ్రహ్మాండమైన ఎక్స్‌ప్రెషన్ ఇస్తానన్నాడు. అంతే కదా! ఇప్పుడు ఆర్టిస్ట్ చేయగలిగిన ఆర్టిస్ట్ ఉంటే అవి అవసరం లేదు. ఇవన్నీ ఎక్స్‌ట్రా ఆభరణాలు కదా! అవి. ఇప్పుడు గిస్పులు ఇవన్నీ కూడా ఆభరణాలవి. అంటే చేయలేని వాళ్ళకి సౌండుల్లో వాటిల్లో కొంచెం మానిప్యులేట్ చేయటం. ఇప్పుడు ఒక